వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. ఇక్కడైతే ప్రపంచ రక్తదాన దినోత్సవం అయితే జరుగుతుంది. ఇక్కడ వందలాది మంది రక్తదాతలు అయితే ఉన్నారు. వారి మాటల్లోనే వారి రక్తదానం ఎందుకు చేస్తున్నారని మనం తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మీ పేరు సార్? డాక్టర్ కృష్ణ. సార్ మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? సత్సంగ్ హాస్పిటల్ మీన్స్ స్వాస్థ్య హాస్పిటల్, సత్సంగ్ ఫౌండేషన్. సార్ ప్రత్యేకంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే జరుగుతుంది సార్. ఈ క్యాంప్ ని ఎందుకు నిర్వహిస్తున్నారు సార్? ఒకటి ప్రైమరీ మోటో ఏంటంటే ఈరోజు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్ ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రక్తదాతల దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తూ బ్లడ్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యతని అందరికీ తెలియజేయమని. సో ఇది ముందుకు వెళ్ళాలని ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సార్ అలాగే బ్లడ్ డొనేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది సార్? బ్లడ్ డొనేషన్ ప్రాసెస్ ఏంటి లేదండి, మీరు బ్లడ్ డొనేట్ చేయాలనే ఐడియా మీకు రావాలి. అదే బిగ్ ప్రాసెస్. మీరు ఎనీవేర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ లో కానీ, ఈవెన్ డైరెక్ట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వెళ్ళి ఎనీ టైం 24/7 మీరు డొనేట్ చేయొచ్చు. బ్లడ్ డొనేట్ చేయండి అని ప్రమోట్ చేయడము మా మెయిన్ ఎజెండా. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత ఆ బ్లడ్ ని ఎలా టెస్ట్ చేస్తారు సార్? ల్యాబ్ లో అనేక రకాల ప్రాసెస్ ఉంటాయి. మెయిన్ ఒక బ్లడ్ ద్వారా ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వచ్చేటువంటి కొన్ని జబ్బులు ఉంటాయి. అవి ఇన్ కేస్ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు డోనర్స్ మాకు ఎటువంటి జబ్బు లేదు, హెల్తీగా ఉన్నామని చెప్పినప్పటికీ మళ్ళీ ఆ బ్లడ్ ని సెరాలజీ మార్కర్స్ అంటే HIV, హెపటైటిస్ B కానీ, HCV కానీ, ఇంకా వేరే వైరల్ ఇది కానీ, ఇలాంటివంతా కూడా టెస్ట్ చేసి అదంతా నెగిటివ్ వచ్చిన తర్వాతనే దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఫిల్ట్రేట్స్ అంతా కూడా ఫిల్టర్ చేసేసి దాన్ని ప్రాసెస్ చేసి బయటికి ఇవ్వడం జరుగుతుంది. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాసెస్. అది చాలా మెషిన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, చాలా స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో ప్రజలైతే ఎటువంటి భయం లేకుండా, అపోహలు లేకుండా బ్లడ్ ఎక్కించుకోవచ్చు. సార్ బిఫోర్ ద డోనర్ ప్రాసెస్ సార్, బ్లడ్ ఇవ్వాలంటే మీరు ఏ టెస్ట్లు చేస్తారు సార్? మనం ఇక్కడ ఎటువంటి టెస్ట్ అవసరం లేదు. కొన్ని క్వశ్చనియర్స్ ఉంటాయి. మీరు లాస్ట్ 6 months లో కానీ, అట్లీస్ట్ 12 months లో కానీ టాటూస్ ఏమైనా వేయించుకున్నారా, పాస్ట్ 72 hours లో ఆల్కహాల్ ఏమైనా కన్సంప్షన్ చేసుకున్నారా, లేదంటే ఇంకేమైనా మీకు పాస్ట్ 15 days లో కానీ, 2 weeks లో కానీ మీకు ఏమైనా జబ్బులు ఉన్నాయా, లేదంటే ఇంకా ఆల్రెడీ మీరు మెడికేషన్స్ తీసుకున్నటువంటి జబ్బులు, మీ ద్వారా ఇంకొకరికి వెళ్ళేటువంటి జబ్బులు ఏమైనా మీకు ఉంటే అవి గ్యారంటీగా తెలియజేయాలి. ఇంతే కాకుండా మీ ఇంకొకరికి ప్రాబ్లం అనే కాకుండా ఇవ్వడానికి మీకు అర్హత ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇలాంటివంతా చూసుకొని ఒక క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా ఫిట్ అయితే ఎనీవన్ కెన్ డొనేట్ బ్లడ్. అట్ ద సేమ్ టైం సార్ మీరు చెప్పినట్టు హిమోగ్లోబిన్ సార్ ఎన్ని పాయింట్స్ ఉంది సార్ ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేయాలి? ఫీమేల్ కి అట్లీస్ట్ 13 పాయింట్స్ మేము రికమెండ్ చేస్తాము. మేల్ అయితే 12 పాయింట్స్ ఉన్నా దే కెన్ గో ఫర్ బ్లడ్ డొనేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు మేడం? లతశ్రీ అండి, జనరల్ మెడిసిన్. ఓకే మేడం. ఇప్పుడు ఈ బ్లడ్ డొనేట్ క్యాంప్ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకు చాలా అపోహలు ఉంటాయి. బ్లడ్ డొనేట్ చేయొచ్చా, చేయకూడదా, చేసిన తర్వాత ఏమవుతుందని మీరు ఎలా చెప్తారు మేడం? అదే ఇందాక చెప్పినట్లు లేడీస్ కి అయితే మనం HB13 తీసుకుంటాం క్రైటీరియా. నెక్స్ట్ ఈ వైరల్ మార్కర్స్ అనేటివి హెపటైటిస్, HCV అవేమి ఉండకూడదు అనమాట వాళ్ళకి. జస్ట్ నెక్స్ట్ రీసెంట్ ఫీవర్ హిస్టరీ అవేం ఉండకూడదు. అవేం ఉండనట్లయితే వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఏం ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు మేడం. ముఖ్యంగా చూసుకున్నట్లే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి అయితే చాలా వరకు బ్లడ్ చాలా తక్కువ ఉందని చెప్పి ఒక డైట్ మెయింటైన్ చేయడం, లేకపోతే మీరు ఇచ్చే ఒక టాబ్లెట్స్ కానీ ఉంటాయి. ఇది అధిగమించడానికి మీరు ఏమన్నా చెప్తారా మేడం? మనం యాక్చువల్గా ఫుడ్డే ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం, డైటే ఫస్ట్ అడ్వైస్ అనమాట. సో మనకి ఏంటంటే అన్పాలిష్డ్ రైస్, మెయిన్ అన్పాలిష్డ్ రైస్లోనే ఆ పాలిష్ లేయర్లోనే మనకి ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ నాన్ వెజ్ చెప్తాం వాళ్ళకి. నెక్స్ట్ లెంటిల్స్, సీరియల్స్ ఇవన్నీ అడ్వైస్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళకి మనము ఓరల్ సప్లిమెంట్స్ చెప్తాము. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ఓరల్ సప్లిమెంట్స్ టాలరేట్ అవ్వకపోతే అప్పుడు మనము IV ఇంజెక్షన్స్ ఇస్తాం, IV ఐరన్ సుక్రోస్. ఒకవేళ ఇన్ కేస్ 36 టర్మ్ జెస్టేషన్కి వచ్చేసింది అనుకోండి ప్రెగ్నెంట్ మదర్, సో అప్పుడు మనము ఇంకా వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్ కానీ, ఐరన్ ఇంజెక్షన్స్ కానీ HBని పెంచాం అనమాట.
అప్పుడు మనము బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అప్పుడు అడ్వైస్ చేస్తాం. ఆఫ్టర్ 36 వీక్స్ ఆఫ్ జెస్టేషన్ తర్వాత అప్పుడు అడ్వైస్ చేస్తాం మనం. అంతవరకు ఏం అడ్వైస్ చేయం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ పేరు సార్? ఆదర్శ్. నేను చిన్నపిల్లల డాక్టర్ని, చిన్నపిల్లల డాక్టర్ సార్. స్వాస్థ్య హాస్పిటల్ చిన్నపిల్లల డాక్టర్. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సార్ ఇప్పుడైతే బ్లడ్ డోనర్ క్యాంప్ అయితే జరిగింది. దీని తర్వాత ఇప్పుడు డోనర్స్ కి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? వాళ్ళు వీక్ అవుతారా, లేకపోతే వాళ్ళ బ్లడ్ ఎట్లా రీక్రియేట్ అవుతుంది? బ్లడ్ అనేది నార్మల్ గా రోజు ప్రాసెస్ లో బోన్ మ్యారో అంటాము, గుజ్జు నుంచి రోజు ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. నార్మల్ గా డొనేట్ చేసినా కూడా వాళ్ళకి విత్ ఇన్ 1 వీక్ లో నార్మల్ హెల్దీ ఫుడ్ తినొచ్చు, అన్ని తినొచ్చు, రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు అనమాట. సార్ ముఖ్యంగా చూసుకున్నట్టే మీరు పీడియాట్రిషియన్ డాక్టర్ అంటున్నారు, పిల్లల్లో బ్లడ్ తక్కువ ఉందని ఎలా తెలుస్తుంది సార్? పిల్లల్లో బ్లడ్ తక్కువ ఉందని మనం చూడంగానే తెలుస్తుంది. కొంచెం చేతులు తెల్లగా ఉండడము, కంటి కింద చూస్తే పాల్పబుల్ కంజక్టివ్ అంటాం, దాంట్లో చూస్తే మనకు తెలుస్తుంది అన్నమాట రక్తం తక్కువగా ఉందని. పిల్లల్లో కూడా రక్తహీనత అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా అని. పిల్లల్లో కొన్నిసార్లు పుట్టుకతోనే కొన్ని థాలసీమియా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. వాళ్ళకైతే నెల మనం బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది. సో మీరు బ్లడ్ డొనేట్ చేస్తే పిల్లల్లో కూడా ఈ నెల బ్లడ్ ఎక్కించుకోవాల్సిన థాలసీమియా కేసెస్కి వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన డోనర్ కింద అవుతారు, అంటే ఇంకొక లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? నా పేరు రాజశేఖర్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్సీస్ మెంబర్ అండి. అవునా సార్. మీరు ఈ స్వస్థ హాస్పిటల్స్ లో ఏం చేస్తారు సార్? స్వస్థ హాస్పిటల్స్ ఒక సేవా సంస్థ, లయన్స్ క్లబ్ కూడా సేవా సంస్థ అయిన వల్ల రెండు కలిపి మేము వేరియస్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తుంటాం. హెల్త్ ఇనిషియేటివ్స్ కానీ, బ్లడ్ డొనేషన్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ గురించి కానీ, క్యాన్సర్ స్క్రీనింగ్ అవేర్నెస్ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేస్తాం. సార్ ముఖ్యంగా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు సార్? ఇప్పటికి 40 మంది వచ్చారు, ఇంకా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సాయంకాలం వరకు క్యాంప్ కొనసాగుతుందండి. సార్ ముందు మీరు జరిగిన క్యాంప్స్ లో ఎట్లా నిర్వహించేవాళ్ళు సార్? ఎక్కడ నిర్వహించేవాళ్ళు? వేరియస్ ప్లేసెస్ కండక్ట్ చేస్తుంటాం. ఎక్కడ రక్తం రిక్వైర్డ్ ఎక్కడ ఉంచారో ప్రతి చోట ఇస్తూ ఉంటాము. బట్ మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బ్లడ్ బ్యాంక్ వారి సహాయ సహకారం తీసుకుంటూ ఉంటాం. వాళ్ళ వెహికల్ అంతా వస్తుంది, వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి మనం ఇక్కడ కండక్ట్ చేసి అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకొని దాన్ని గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ తీసుకెళ్ళి ప్యూరిఫై అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు.